వెల్కమ్ టు మార్నింగ్ ఎడిషన్. నేను లక్ష్మి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలో ఎన్టీఆర్ భరోసా పేరుతో పెన్షన్ల పంపిణీ పెనుమాకాలో ప్రారంభించిన సీఎం చంద్రబాబు. ప్రజల జీవన ప్రమాణాలు పెరిగేలా కృషి చేస్తాం, ప్రతి కుటుంబానికి పెద్ద కొడుకుగా ఉంటానన్న సీఎం. నేడు పిఠాపురానికి ఏపీ డిప్యూటీ సీఎం పెన్షన్ల పంపిణీలో పాల్గొననున్న పవన్. విశాఖ నుంచి ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభిస్తాం, త్వరలోనే మహిళలకు తీపి కబురు చెబుతామన్న మంత్రి. అశ్వరావుపేట ఎస్ఐ అదృశ్యం, అపస్మారక స్థితిలో మహబూబాబాద్లో గుర్తింపు. బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశం. నాగర్ కర్నూలు జిల్లాలోని వనపర్తిలో విషాదం చోటు చేసుకుంది. మట్టి మిద్దె కూలి ఒకే కుటుంబంలో 4 మృతి చెందారు. ఈ ఘటనలో మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతి చెందిన వారిని తల్లి పద్మ, 2 కుమార్తెలు పప్పి, వసంత, కుమారుడు విక్కీగా గుర్తించారు. తండ్రికి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. భాస్కర్ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రోజులాగే రాత్రి భోజనం చేసి అందరూ నిద్రించారు. రాత్రి కురిసిన వర్షానికి అర్ధరాత్రి ఇంటి పైకప్పు కూలి తల్లి, 2 కూతుళ్లతో పాటు కుమారుడు అక్కడికక్కడే మృతి చెందారు. తండ్రి భాస్కర్ పరిస్థితి విషమంగా ఉండడంతో నాగర్ కర్నూలు జిల్లా ఆసుపత్రికి తరలించారు. గ్రామస్తులు మృతదేహాలను ఆసుపత్రి మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఒకే కుటుంబంలో 4 మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామం నందు ఒక ఇన్సిడెంట్ జరగడం జరిగింది. గ్రామం నందు గిడుగు బాలస్వామి, గిడుగు బాలబాయ్ 2 అన్నదమ్ములు. వీళ్ళిద్దరు కూడా ఒక సౌడు మిద్దె ఉంటుంది, పురాతనమైన ఇల్లు. ఇప్పుడు ఉన్నటువంటి వర్షాలకు ఆ సౌడు మిద్దె తడిచి పాత ఇల్లు కాబట్టి అందులో ఉన్నటువంటి దూలాలు కూడా పుచ్చిపోయినట్టుంది. గత రాత్రి గిడుగు బాలస్వామి యొక్క కొడుకు గిడుగు భాస్కర్, అతను తన భార్య పిల్లలతోటి రూమ్లో పడుకున్నప్పుడు రాత్రి 2 గంటల సమయంలో వర్షాన్ని తడిచినటువంటి సౌడు మిద్దె వాళ్ళ మీద కూలడం జరిగింది. అందులో గిడుగు భాస్కర్ యొక్క భార్య మరియు 3 పిల్లలు అందులోనే చనిపోవడం జరిగింది. భాస్కర్ మాత్రం గాయాలై ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నాడు. ఈ సౌడు మిద్దె చాలా రోజు డిలాపిటేట్ కండిషన్లో ఉండడం వల్ల వాళ్ళు దాన్ని నోటీస్ చేయకపోవడం వల్ల రాత్రి ఇన్సిడెంట్ జరగడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా మా యొక్క విజ్ఞప్తి ఏందనగా, ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఏవైతే శిథిలావస్థలో ఉన్నటువంటి ఇళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దయచేసి కాల్ చేసి మీరు వేరే షెల్టర్ తీసుకోవాలని అందరూ కూడా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట ఎస్ఐ శ్రీను అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. నిన్న ఉదయం నుంచి కనిపించని ఎస్ఐ రాత్రి 11 గంటలకు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో కనిపించాడు. స్వయంగా ఆయనే 108కి ఫోన్ చేశాడు. దీంతో సిబ్బంది ఎస్ఐని మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుంచి వరంగల్ తరలించారు. జరగండి, సెక్యూరిటీ ముందు పో.
అరక్కపేటకు చెందిన శ్రీను అశ్వరావుపేటలో 5 నెలలుగా ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నాడు. నిన్న ఉదయం 8 గంటలకు స్టేషన్కు వచ్చి సిబ్బందితో మాట్లాడారు. ఆ తర్వాత కారులో బయటకు వెళ్లి తిరిగి రాలేదు. 2 సెల్ఫ్ నెంబర్లకు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ రావడంతో పోలీస్ స్టేషన్ సిబ్బంది సిఐ జితేందర్ రెడ్డికి సమాచారం ఇచ్చారు. విచారణ చేపట్టగా అశ్వరావుపేట మండలం తిరుమలకుంట అటవీ ప్రాంతంలో ఆయన సెల్ స్విచ్ ఆఫ్ అయిందని గుర్తించారు. రాత్రి 10:30 గంటల వరకు కూడా ఎస్ఐ ఆచూకీ లభించక సిబ్బంది గాలింపు ముమ్మరం చేశారు. జరగండి సెక్యూరిటీ ముందు పో తీ గంగన్న అట్లుంటుంది సార్. సూసైడ్ కేసులు ఒట్టిగానే ఉంటుందా సార్? ఇన్ని ఉన్నాయి కదా సార్ ఫొటోస్ అన్నీ లేపు తీయాలన్న ఫొటోస్ కొద్ది రోజులుగా ఎస్ఐపై వస్తున్న అవినీతి ఆరోపణలు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో స్టేషన్లోని సిబ్బందికి ఎస్ఐకి మధ్య విభేదాలు తలెత్తాయని సమాచారం. ఈ క్రమంలోనే సిబ్బంది సైతం జిల్లా స్థాయి అధికారులకు ఫిర్యాదు చేయగా ఎస్ఐ శ్రీను 4 రోజులు సెలవుల్లో వెళ్లి గత బుధవారమే విధుల్లో చేరారు. ఆయనపై వచ్చిన ఆరోపణలు ఫిర్యాదులతోనే ఆవేదన చెందినట్టు ప్రచారం జరుగుతోంది. అట్లుంటుంది సార్. సూసైడ్ కేసులు ఒట్టిగానే ఉంటుంది. ఏమైలేదట ఏం చెప్పలేదట ఆమె ఏం మాట్లాడేది కాదు. దేశంలో బాగుందని సపరేట్ జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పర్యటించనున్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన అనంతరం తొలిసారి సొంత నియోజకవర్గానికి వస్తున్నారు పవన్ కళ్యాణ్. కాకినాడ జిల్లా పర్యటనకు వస్తున్న జనసేనానికి ఘనస్వాగతం పలికేందుకు కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు సన్నాహాలు చేశారు. డిప్యూటీ సీఎం పాల్గొనే కార్యక్రమాల ఏర్పాట్లను పూర్తి చేశారు. హైదరాబాద్ నుంచి విమానంలో రాజమహేంద్రవరానికి చేరుకోనున్న పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి రోడ్డు మార్గాన గొల్లప్రోలులోని సత్యకృష్ణ కళ్యాణ మండపానికి చేరుకుంటారు. అక్కడ జరిగే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం చేబ్రోలులోని నివాసానికి చేరుకుంటారు. భోజన విరామం అనంతరం పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలతో జరిగే సమావేశంలో ఆయన పాల్గొని దిశానిర్దేశం చేస్తారు. ఈ అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ రాజ్ ఫోన్లో అందిస్తారు. నవీన్ రాజ్, చెప్పండి. థ్యాంక్ యూ లక్ష్మి. ఏదైతే జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే కనుక 3 రోజుల పాటు కాకినాడ జిల్లాలో అయితే పర్యటించుకున్నారు. ప్రధానంగా చూస్తే ఆయన సీఎం ఎమ్మెల్యే అయిన తర్వాత డిప్యూటీ సీఎం బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారి పిఠాపురం నియోజకవర్గానికి అయితే కనుక ఆయన వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పర్యటనకు సంబంధించి ఇప్పటికే జనసేన కార్యకర్తలు కావచ్చు, టీడీపీ కార్యకర్తలు కావచ్చు, అలాగే అధికారులు కానీ భారీ ఏర్పాట్లు అయితే చేశారు. ఈ 3 రోజుల పర్యటనలో ప్రధానంగా ఈ రోజు అయితే కనుక ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొనున్నారు. అంటే ఈ రోజు హైదరాబాద్ నుంచి అయితే ఆయన ఎయిర్పోర్ట్ లో బయలుదేరి ఇక్కడ రాజమండ్రి చేరుకున్నారు. ఆల్రెడీ రాజమండ్రి నుంచి ఆ రోడ్డు మార్గాన పిఠాపురానికి రావడానికి ఆయన ఆల్రెడీ మార్గ మధ్యంలో ఉన్నారు. ఈయన పిఠాపురం నియోజకవర్గంలో గొల్లపురంలో అయితే కనుక సత్యకృష్ణ కళ్యాణ మండపంలో ఉదయం 10 గంటల నుంచి 12:30 గంటల వరకు కూడా ఈ ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం చేబ్రోల్లో ఆయన నివాసానికి చేరుకుని అక్కడ జనసేనకు సంబంధించిన నేతలతోటి, కార్యకర్తలతోటి కూడా
సమావేశం అయ్యేందుకైతే పూర్తిగా పర్యటన అయితే సిద్ధం చేశారు. అదేవిధంగా రేపు కూడా భారీ ఎత్తున అంటే ఆయన బాధ్యతలు తీసుకున్న పంచాయతీరాజ్ కావచ్చు, గ్రామీణాభివృద్ధి కావచ్చు, ఇరిగేషన్, అలాగే అటవీ శాఖకు సంబంధించి కూడా రివ్యూలు కూడా ఆయన సమీక్ష చేస్తున్నారు. అన్ని ఆ శాఖలకు సంబంధించిన అధికారులతో సమీక్ష చేసి అక్కడున్న శాఖాపరంగా కూడా ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవడానికి అయితే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా 3వ రోజు కూడా ఈ ఉప్పాడ సముద్ర తీర ప్రాంతంలో కూడా ఆయన పర్యటించి అక్కడున్న పరిస్థితిని, అక్కడ సముద్ర కోతకు గురవుతున్న పరిస్థితిని కూడా సమీక్షించి అధికారులకు అక్కడ డైరెక్షన్స్ ఇవ్వనున్నారు. అలాగే అదే 3వ తేదీ మధ్యాహ్నం అంటే 4 గంటలకి పిఠాపురంలో వారాహి బహిరంగ సభలో పాల్గొంటారు. అక్కడ ఈ ప్రజలకు కృతజ్ఞతలు చెప్పేందుకు అయితే ఏర్పాట్లు, ఆయన పర్యటనలో తగిన ఏర్పాట్లు అయితే చేసుకున్న పరిస్థితి ఉంది. లక్ష్మి. రైట్ రైట్ థ్యాంక్ యూ నవీన్ రాజ్. ఏపీలో ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఏపీలో ఇవాళ పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. గుంటూరు జిల్లా మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలోని పెనుమాకలో సీఎం చంద్రబాబు పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉదయమే పెనుమాక చేరుకున్న చంద్రబాబు బానావత్ పాములు నాయక్ అనే వృద్ధుడి ఇంటికి వెళ్లారు. ఆయనకు వృద్ధాప్య పెన్షన్ అందించారు. అలాగే బానావత్ కూతురుకు వితంతు పెన్షన్ అందజేశారు. ఈ సందర్భంగా వారితో కాసేపు మాట్లాడారు చంద్రబాబు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పిల్లాడిని బాగా చదివించాలని చంద్రబాబు వారికి చెప్పారు. పిల్లలను చదివిస్తే వారి జీవితాలు బాగుపడతాయని సూచించారు. తమకు ఇల్లు కావాలని చంద్రబాబును బానావత్ నాయక్ కోరారు. ముఖ్యమంత్రి వెంట మరో మంత్రి నారా లోకేష్ కూడా ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఏపీ బ్రాండ్ పూర్తిగా దెబ్బతిందని సీఎం చంద్రబాబు ఆరోపించారు. ప్రజలు భయంకర వాతావరణంలో గడిపారన్నారు. గత ప్రభుత్వం ఎంత అప్పు చేసిందో కూడా తెలియదని చెప్పారు. 5 సంవత్సరాలు పరిపాలన ఒక పీడ కళ. రాష్ట్రాన్ని పట్టి పీడించి ఎన్ని ఇబ్బందులు కలిగించాలనో ఈ విధంగా కూర్చొని ఆనందంగా మాట్లాడుకున్న రోజు కూడా లేదు. 5 ఏళ్లు ఉందా ఎప్పుడన్నా అడుగుతున్నా. నిద్ర లేస్తే టెన్షన్, ఎప్పుడు ఎవడొస్తాడో మన ఇంటికి తెలియదు. అది కూడా తప్పే, రాకూడదు. గౌరవంగా బ్రతకాల మనందరం. ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలే. 5 ఏళ్లు అణగదొక్కారు, ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. నిజమైన స్వాతంత్రం వచ్చిందని ప్రతి ఒక్కరూ రోడ్డు మీదకి వచ్చే పరిస్థితికి వచ్చారు. ఆ ఉత్సాహంలో నేను మీటింగ్ పోతే, ఆఫీసుకు పోతే వేల మంది వచ్చేస్తా ఉంటే వాళ్ళని ఎట్లా పరామర్శించాలో నాకే అర్థం కాని పరిస్థితి ఉంది. ఒక పక్క సమస్యలు, ఒక పక్క ఉత్సాహం, రెండూ కలిపిన తర్వాత ఇవన్నీ జరిగే పరిస్థితి వచ్చింది. అధికార యంత్రాంగం మొరేలు కూడా దెబ్బతినింది. బయట వాళ్ళు వచ్చి పెట్టుబడి పెట్టాలంటే భయపడే పరిస్థితికి వచ్చేసారు. మళ్లీ ఈ దుర్మార్గుడు వస్తే ఏమవుతుందని భయపడిపోయే పరిస్థితికి వచ్చారు. ఒక రాష్ట్రం యొక్క బ్రాండ్ కూడా దెబ్బతినింది. ఎంతో మంది ముఖ్యమంత్రులు చూశాను నేను. చాలా మంది వచ్చారు, చాలా మంది ఓడిపోయారు, చాలా మంది వెళ్లారు. ఎన్టీఆర్ భరోసా పేరుతో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఉదయం 6 గంటల నుంచే ప్రారంభమైంది. రాష్ట్రంలో మొత్తం 65,18,496 మంది పెన్షన్దారులు ఉన్నారు. ఇవాళే 90% మందికి పెన్షన్లు అందేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇంటింటికి వెళ్లి సచివాలయ ఉద్యోగులు పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనాలని ఎమ్మెల్యేలకు చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.
సార్ 7,000. అనుకున్నాం సార్ సీఎంగా బాధ్యతలు చేపట్టగానే 5 హామీలపై మొదటి 5 సంతకాలు చేసిన చంద్రబాబు వాటి అమలుకు శ్రీకారం చుట్టారు. అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుంచే పెన్షన్లు పంపిణీ మొదలుపెట్టారు. 3 నెలల బకాయితో కలిపి ఒకేసారి 7,000 పెన్షన్ ఇస్తుండటంతో వృద్ధులు సంబరపడుతున్నారు. ఒక్క రోజులో 4,408 కోట్ల పంపిణీ చేయనున్నారు. గడిచిన 3 నెలలకు కలిపి పెంచిన మొత్తం ఇవ్వడం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై 1,650 కోట్లు అదనపు భారం పడనుంది. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, కళాకారులు, డప్పు కళాకారులు, ట్రాన్స్జెండర్లు వంటి వారికి ఇకపై ప్రతి నెల 4,000 పెన్షన్ చంద్రబాబు సర్కార్ ఇవ్వనుంది. దివ్యాంగులకు 3,000 నుంచి ఒకేసారి 6,000కు పెంచారు. తీవ్ర అనారోగ్యంతో ఉండేవారికి 5,000 నుంచి 15,000కు పెంచారు. ఈ విభాగంలో పెన్షన్ పొందేవారు 24,318 మంది ఉన్నారు. పింఛన్ల పెంపు వల్ల ప్రభుత్వంపై నెలకు 819 అదనపు భారం పెరిగింది. ప్రభుత్వంలో పింఛన్ల పంపిణీకి నెలకు 1,939 కోట్లు ఖర్చయ్యేది. చంద్రబాబు ప్రభుత్వం ప్రతి ఏటా పింఛన్ల కోసం 34,000 కోట్లు ఖర్చు చేయనుంది. ప్రతి నెల మొదటి తారీఖున వాలంటీర్లు పెట్టాం కాబట్టి వాలంటీర్లు ఇచ్చారు. ఎన్నికల్లో వాలంటీర్లు వద్దని చెప్పి ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇస్తే ఈ ముసలి వాళ్ళని పంచాయతీ ఆఫీసుకి తిప్పి 33 మందిని ఆ రోజు ప్రభుత్వం చంపేసే పరిస్థితికి వచ్చింది. ఈ రోజు గ్రామ సచివాలయం ఉంది. 1,20,000 మంది ఉన్నారు. 1,20,000 మందిని ఉపయోగించుకుంటే 40-50 పెన్షన్లు ఇస్తే అయిపోతాయి. ఈ రోజు అందుకనే ఆ పట్టుదలతోనే గ్రామ సచివాలయ సిబ్బందితో ఒకే రోజు రాష్ట్రంలో అందరికీ పెన్షన్ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఎందుకు జరగదో చూపించాలని. అంటే ఒక మోసం చేసినప్పుడు ఏదైనా సరే ప్రజాహితం కోసం పనిచేయాలి తప్ప చేసింది రైట్ అని నిరూపించడానికి లేకుంటే వేరే ప్రత్యామ్నాయం లేదని చెప్పడానికి ఆ రోజు మీ అందరినీ కూడా చేసే పరిస్థితికి వచ్చారు. దగా, మోసం, అనునిత్యం 5 ఏళ్లు అబద్దాలతో బతికారు. ఇప్పుడు కూడా అబద్దాలతో బతకాలనుకుంటున్నారు. నా దగ్గర అది వీళ్ళ కాదు. మీలాంటి అబద్దాల కోరల్ని శాశ్వతంగా రాజకీయాలు లేకుండా భూసమాధి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఒకటి డిఎస్సి, ఇక్కడ కూడా యూత్ ఉన్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఉద్యోగాలు ఇవ్వలేదు. అలాంటి దగ్గర 16,500 ఉద్యోగాలు ఒకేసారి సంతకం పెట్టి వీలైనంత తొందరలో టీచర్లు రిక్రూట్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీ భూములు కొట్టేసే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అది వచ్చి ఏపీలో మెగా డిఎస్సి నిర్వహించనున్న నేపథ్యంలో ఉపాధ్యాయ అర్హత పరీక్షకు ప్రభుత్వం ఇవాళ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లో దీనికి సంబంధించిన పూర్తి వివరాలను రేపు అందుబాటులో ఉంచనున్నారు. జూలై 3 నుంచి 16 వరకు దరఖాస్తు రుసుము చెల్లించేందుకు అవకాశం కల్పించనున్నారు. జూలై 4 నుంచి 17 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆగస్టులో టెట్ నిర్వహించే అవకాశం ఉంది. ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు. మెగా డిఎస్సికి వారం రోజుల్లో ప్రత్యేక ప్రకటన విడుదల చేయనున్నారు. టెట్కు డిఎస్కు మధ్య 30 రోజులకు పైగా వ్యవధి ఉండేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.
మరోవైపు గత వైసీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు హడావిడిగా జారీ చేసిన డిఎస్సి నోటిఫికేషన్ను చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో 6,100 పోస్టులతో విడుదల చేసిన ప్రకటనని రద్దు చేస్తూ నిన్న ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు జీవో నెంబర్ 256ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే 16,347 పోస్టులతో మెగా డిఎస్సి ఇవ్వనున్న నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన పాత నోటిఫికేషన్ను ప్రస్తుతం రద్దు చేసింది. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబు తొలి సంతకం మెగా డిఎస్సిపై చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెళ్లారు. హైదరాబాద్ వచ్చిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ను తన నివాసానికి ఆహ్వానించారు సీఎం రేవంత్. ఇంటికి వచ్చిన కేంద్ర మంత్రికి రేవంత్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పలు అంశాలపై కేంద్ర మంత్రితో చర్చించారు. ఈ భేటీలో మంత్రి శ్రీధర్ బాబు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. బీపీటీఎస్లో అగ్ని ప్రమాదంపై డిప్యూటీ సీఎం బట్టి సమీక్షించారు. మదీరా క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన ఈ సమీక్షలో జెన్కో థర్మల్ డైరెక్టర్లు, చీఫ్ ఇంజనీర్లు పాల్గొన్నారు. పిడుగుపాటు వల్ల జరిగిన అగ్ని ప్రమాదంలో వాటిల్లిన నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు బట్టి. అగ్ని ప్రమాదం వ్యాప్తి చెందకుండా కేవలం గంటలోనే మంటలను అదుపులోకి తెచ్చామని, మనుగురు, పినపాక, అశ్వాపురం నుంచి ఫైర్ ఇంజన్లు తెప్పించి మంటలను అదుపు చేసినట్లు అధికారులు వివరించారు. అగ్ని ప్రమాదాన్ని తనిఖీ చేసేందుకు సోమవారం భోపాల్ నుంచి జీహెచ్ఎంఈఎల్ బృందం రానున్నట్లు తెలిపారు. బీహెచ్ఈఎల్ నిపుణులు పరిశీలన అనంతరం నష్టానికి సంబంధించిన పూర్తి అంచనా వివరాలు రానున్నట్లు డిప్యూటీ సీఎంకి చెప్పారు. ఈ సందర్భంగా బీటీపీఎస్ అగ్ని ప్రమాదంపై సమగ్ర నివేదిక తయారు చేసి అందించాలని అధికారులను ఆదేశించారు బట్టి విక్రమార్క. రెండు రోజుల వాయిదా అనంతరం పార్లమెంట్ సమావేశాలు ఇవాళ తిరిగి ప్రారంభం కానున్నాయి. ఇవాళ 6వ రోజు పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ, నిరుద్యోగం, అగ్నిపథ్, ద్రవ్యోల్బణం వంటి అంశాలు పార్లమెంట్లో దుమారం రేకెత్తించే అవకాశాలున్నాయి. గత వారం వాయిదా పడిన సభలు ఇవాళ ప్రారంభం కాగానే విపక్షాలు దీనిపై ఆందోళన వినిపించేందుకు సన్నద్ధంగా ఉన్నాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని కేంద్ర మాజీ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఇవాళ లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. తీర్మానంపై చర్చకు లోక్సభ 16 గంటల సమయాన్ని కేటాయించింది.
భారత న్యాయ వ్యవస్థలో నూతన అధ్యాయానికి తెరలేచింది. మన దేశంలో బ్రిటిష్ పాలన వలస నుంచి కొనసాగుతున్న ఐపీసీ, సిఆర్పీసీ, భారత సాక్ష్యాధార చట్టం కనుమరుగు కానున్నాయి. వాటి స్థానంలో గతేడాది పార్లమెంట్ ఆమోదించిన భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. జీరో ఎఫ్ఐఆర్, పోలీస్ స్టేషన్కు వెళ్లకుండానే ఆన్లైన్లో ఫిర్యాదు నమోదు, ఎస్ఎంఎస్ లాంటి ఎలక్ట్రానిక్ మాధ్యమాలతో సమ్మన్ల జారీ లాంటి అత్యాధునిక పద్ధతులు కొత్త చట్టాలతో న్యాయ వ్యవస్థలోకి వచ్చాయి. కొత్త చట్టాలు పౌరులకు శిక్షలు విధించడం కంటే న్యాయం అందించడానికే ప్రాధాన్యం ఇస్తాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. వలసవాద నేర న్యాయ చట్టాల ముగింపును సూచిస్తూ అందరికీ న్యాయం చేయాలన్న తలంపుతో కొత్త చట్టాలు అమల్లోకి రానున్నాయని వెల్లడించారు. చట్టాలు కేవలం పేరు మార్పుకే పరిమితం కాదని, చట్టాల్లో పూర్తి సవరణలను తీసుకొచ్చామన్నారు. ఈ నూతన చట్టాలను పూర్తిగా భారతీయులే రూపొందించారని, దీని ఆత్మ, శరీరం పూర్తిగా భారతీయమేనని అన్నారు. ఈ కొత్త చట్టాలు రాజకీయ, ఆర్థిక, సామాజిక న్యాయాన్ని నిర్ధారిస్తాయని హోంమంత్రి తెలిపారు. जो इंडियन पिनल कोड 1860 में बना, इसका उद्देश्य ही दंड देना था, इसका उद्देश्य न्याय देना नहीं था। उसकी जगह भारतीय न्याय संहिता 2023 इस सदन की मान्यता के बाद पूरे देश में अमल में आएगी। माननीय अध्यक्ष, सीआरपीसी क्रिमिनल प्रोसीजर कोड 1998 ఈ కొత్త చట్టాల ప్రకారం క్రిమినల్ కేసుల్లో విచారణ పూర్తయిన 45 రోజుల్లోగా ఖచ్చితంగా తీర్పు వెలువడాలి. తొలి విచారణ జరిగిన 60 రోజుల్లోపు అభియోగాలు నమోదు చేయాలి. వ్యవస్థీకృత నేరాలను, ఉగ్ర చర్యలను కొత్త చట్టాల్లో స్పష్టంగా నిర్వచించారు. రాజద్రోహం అనే పదాన్ని తొలగించారు. అయితే దేశ సార్వభౌమత్వం, సమగ్రతలకు భంగం కలిగించే చర్యలను శిక్షార్హం చేశారు. మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల కోసం కొత్త అధ్యయనాన్ని చేర్చారు. కొత్త చట్టాల ప్రకారం చిన్నారులపై సామూహిక అత్యాచారానికి పాల్పడితే మరణశిక్ష లేదా యావజ్జీవ శిక్ష పడనుంది. ఐపీసీలో కొన్ని సెక్షన్లు సంక్షిప్తంగా ఉండేవి. ఏ నేరం ఏ సెక్షన్ కిందకు వస్తుందన్న విషయంలో కాస్త గందరగోళం ఉండేది. వాటిని ప్రస్తుతం సరళతరం చేశారు. భారతీయ శిక్షా స్మృతి ఐపీసీలో 511 సెక్షన్ ఉంటే భారతీయ న్యాయ సంహితలో ఆ సంఖ్యను 358కి కుదించారు. ఐపీసీలోని 6 నుంచి 52 సెక్షన్ల మధ్య ఉన్న పలు నిర్వచనాలను ఒక సెక్షన్ కిందకు తెచ్చారు. 18 సెక్షన్లను ఇప్పటికే రద్దు చేశారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేయడం, చిన్నారులపై సామూహిక అత్యాచారం, మూకదాడి తదితర నేరాలకు ఐపీసీలో ప్రత్యేకంగా సెక్షన్లు లేవు. దీంతో గందరగోళం ఏర్పడేది. భారతీయ న్యాయ సంహితలో ఆ లోటును పూడ్చారు. క్రిమినల్ కేసుల్లో దర్యాప్తు మరింత పగడ్బందీగా జరగడానికి వీలుగా తీవ్రమైన నేరాల్లో సాక్ష్యాల సేకరణకు ఫోరెన్సిక్ నిపుణుల సంఘటనా స్థలాన్ని సందర్శించడాన్ని తప్పనిసరి చేశారు. ఇవి బులెటిన్లోని విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.